హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్ ఇవాళ సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేయడం మనం చూస్తున్నాం. ఇవాళ ఆల్ టైమ్ హైస్ దగ్గర టెస్ట్ చేసి లైఫ్ టైమ్ హై దగ్గర ఆల్మోస్ట్ ముగిసినట్టే చెప్పుకోవాలి. 9650 ఆడ్ లెవెల్స్ పైన నిఫ్టీ క్లోజ్ అయింది. 37 పాయింట్ల లాభంతో 9654 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 136 పాయింట్ల లాభంతో 31273 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. సెక్టార్స్ స్పెసిఫిక్గా ఒకసారి చూసే ముందు ఇంటర్నేషనల్ మార్కెట్ సినారియో కూడా ఒకసారి మనం గమనిస్తే ఇవాళ ఉదయం నుంచి ట్రేడింగ్ ఇదే ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 అవర్లో కొద్దిగా మనకు సబ్డ్యూట్గా సాగినప్పటికీ ఓవరాల్గా ఉదయం నుంచి మాత్రం మార్కెట్స్లో మంచి స్ట్రెంత్ కనిపించింది. వరల్డ్ మార్కెట్స్ ఎస్పెషల్లీ అమెరికన్, ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ నుంచి లభించిన మద్దతు కూడా మన మార్కెట్స్ను కాస్త స్ట్రెంత్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రెండు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఇవాళ పర్ఫామ్ చేశాయి. సెక్టార్ స్పెసిఫిక్గా ఇవాళ ఒకసారి చూస్తే మనకి ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాలిటీ, ఆటో రంగ షేర్స్లో మంచి కొనుగోళ్ల మద్దతు మనకు లభించింది. వరుసగా 4వ రోజు కూడా ఫార్మా ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా గెయిన్ అయింది. ఆటో ఇండెక్స్ ఎస్పెషల్లీ హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాం. ఆటో ఇండెక్స్ వరుసగా 9వ సెషన్లో కూడా లాభపడింది. ఎందుకంటే ఈసారి వచ్చిన నంబర్స్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. మే ఆటో నంబర్స్ చూస్తే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఆల్ ఇది హీరో మోటో కార్ప్ అండ్ టీవీఎస్ మోటార్స్ లాంటి కంపెనీస్ మంచి గ్రోత్ను కనబరిచిన నేపథ్యంలో ఈ 2 స్టాక్స్లో బయింగ్ కనిపించింది. ఇవాళ ఎస్పెషల్లీ మనకు మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఫ్లాట్గానే కనిపించింది. ఆల్మోస్ట్ 66 పాయింట్ల లాభంతో 23,376 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం బయింగ్ ఇంట్రెస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 70 దాకా ఉంటే 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ 39 దాకా ఉన్నాయి. అంటే ఓవర్గా దీన్ని బట్టి బ్రెడ్త్ ప్రకారం మనం చూసుకున్నా కూడా స్ట్రెంగ్త్ చాలా ఫేవరబుల్గా కనిపిస్తుంది మార్కెట్కి. అండ్ చాలా పాజిటివ్ మొమెంటం మార్కెట్స్లో కంటిన్యూ అవుతూనే ఉంది. సరికొత్త గరిష్ట స్థాయిలు ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లు ఇక్కడి నుంచి నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్స్ ఏదో డొమెస్టిక్ క్యూస్ అనుకోవచ్చు ఆర్ ఇంటర్నేషనల్ క్యూస్ అనుకోవచ్చు, మార్కెట్స్ కనుక ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా వీక్ అయినా ఆర్ కొద్దిగా మనకి నష్టాలు చవి చూసినా కూడా 1-2 రోజులు అలాంటి టైంలో మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని అలాంటి టైంలో ఆ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ మనకి ఇండెక్స్లో ఫ్లాట్గా ఉంటే కొన్ని స్టాక్స్లో మాత్రం అనూహ్యమైన బయింగ్ మనకు కనిపించింది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ జిఎంఆర్ ఇన్ఫ్రా దశలో 25% మేర ఇవాళ లాభపడింది. ఎఫ్ఎండో స్టాక్ కాబట్టి 25% దాకా గెయిన్స్ కనిపించాయి. బట్ చివరిలో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది ఈ స్టాక్లో. ఎందుకంటే జిఎంఆర్ యాజమాన్యం చాలా కాలం తర్వాత బయటకు వచ్చి డెట్ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాము, మాకు పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి, మాల్దీవ్స్ నుంచి దాదాపు 2,000 కోట్ల సంబంధించిన క్యాష్ ఒకటి వచ్చింది. అండ్ తమ ఆస్తులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 4,500 కోట్ల రూపాయలు వచ్చింది. వీటికి తోడు హైదరాబాదు, కాకినాడ అండ్ కోల్కతా లాంటి ప్రాంతాల్లో వాళ్ళకున్న భూములను అమ్మేసి వాటిని సొమ్ము చేసుకున్న ప్రయత్నాల్లో కూడా ఉన్నాం, మానిటైజ్ చేసుకున్న ప్రయత్నాల్లో కూడా ఉన్నాము అనే కంపెనీ యాజమాన్యం బయటకు వచ్చి చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కంపెనీకి క్యాష్ రాబోతుంది. అంటే వాళ్ళ డెట్ని కొద్ది గొప్ప వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ కొద్దిగా ఒక థమ్స్అప్ ఇచ్చింది జిఎంఆర్కి. దాంతో ఈ స్టాక్ 25% దాకా పెరిగింది. నాట్ ఓన్లీ జిఎంఆర్, ఇవాళ అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలు అన్నీ లాభపడ్డాయి. ఒకటి జీవీకేలో ఇవాళ మంచి గెయిన్స్ రావడం మనం చూసాం. ల్యాంకో కూడా 5% దాకా పెరిగింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ పెరిగింది. అండ్ ఐవీఆర్సీఎల్ లాంటి ప్రాజెక్ట్స్లో ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ కూడా ఇవాళ బాగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీస్, హ్యూజ్ డెట్ బర్డెన్ ఉన్న కంపెనీస్ ఇవి. కొద్ది గొప్ప మళ్ళీ వీళ్ళందరూ తమ రివైవల్ కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అటువైపు ఆర్థిక శాఖ, ఆర్బీఐ కూడా ఎన్పిఎంఎస్ను సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. కాబట్టి మేబీ నియర్ టర్మ్లో కొద్దిగా వీళ్లకు ఒక అంటే పూర్తిగా కంపెనీ అయిపోయింది, కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు అనుకున్న స్థాయి నుంచి మేబీ కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాంటివి ఇలాంటి కంపెనీస్కి ఇస్తే పూర్తిసారి రివైవ్ అవుతాయా లేదా, కంపెనీ అనుకున్న ప్రణాళికలు వర్కౌట్ అవుతాయా లేదంటే చెప్పడం కష్టం. కానీ బట్ కొద్ది గొప్ప అయితే హోప్ ఈ కంపెనీస్లో కనిపిస్తుంది. అండ్ అంటిల్ అన్లెస్ యాజమాన్యం ఇప్పుడు మాటలను పూర్తి స్థాయిలో చేతుల్లో పెడితేనే ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇవాళ 8% దాకా పెరిగింది. గోద్రేజ్ ప్రాపర్టీ 6.5%, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్లో కూడా 6% దాకా జంప్ మనం చూస్తున్నాము. రెడింగ్టన్ 6% గెయిన్స్తో 142 దగ్గర క్లోజ్ అయింది. చాలా కాలంగా లగాడ్గా ఉన్న స్టాక్ ఇది. 100-120 రూపీస్
ప్రైస్ బ్యాండ్లో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. మంచి బ్రేక్అవుట్ వచ్చినట్టు కనిపిస్తుంది రెడింగ్టన్లో. జీవీ షిప్పింగ్ కూడా ఇవాళ 6% దాకా పెరిగింది. ఇవన్నీ నిఫ్టీ 500లో ఉన్న ఇది. అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో గమనిస్తే రామ్కో సిస్టమ్స్ ఇవాళ 5% దాకా క్రాక్ అయింది. శిల్పీ కేబుల్ ఇవాళ కూడా 5% పడింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఇవాళ కూడా 5% దాకా క్రాక్ అయింది. జాన్సన్స్ కంట్రోల్, హిటాచి లాస్ట్ 2 డేస్ గురించి ఈ స్టాక్ గురించి మనం పదే డిస్కస్ చేసుకున్నాం. 2 డేస్లో మంచి బ్రేక్అవుట్ కనిపించింది. ఈ స్టాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపించింది. దాంతో ఈ స్టాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఇవాళ 4% దాకా ప్రాఫిట్ బుకింగ్ కనిపించి 2120 దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. ఇంటలెక్ట్ డిజైన్ లో కూడా ఆల్మోస్ట్ 3% డౌన్. విజయ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ స్టాక్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 3% డౌన్తో 80 రూపీస్ దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. మొత్తానికైతే ఇవాళ హెచ్డిఎఫ్సి, జిఎంఆర్ ఇన్ఫ్రా, సన్ఫార్మా, సిఎట్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ చాలా మోస్ట్ యాక్టివ్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ ఓవరాల్గా స్నాప్షాట్. ఇక అనలిస్ట్ ఏమనుకుంటున్నారు, ఈరోజు మార్కెట్ ఓవరాల్గా ఎలా సాగింది అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ కావచ్చు అంశాలపై మొత్తం మాట్లాడేందుకు సుందర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ఒక ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మరి ఇంకా చెప్పుకోవాలంటే మార్కెట్స్ లైఫ్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. 9650 అని ఒక కీలకమైన లెవెల్, ఆ లెవెల్ పైన నిఫ్టీ క్లోజ్ అయింది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 9600 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా అదే రేంజ్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 పాయింట్స్ రేంజ్లో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. మంచి కన్సల్టేషన్ కూడా అయింది. కాబట్టి 9600 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది అనుకోవచ్చా మనం ఈ టైంలో? మార్కెట్ ఈ వారం ఎలా క్లోజ్ అయిందంటే బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు మార్కెట్లో బాగా బేస్ ఏర్పడింది. ఈ బేస్ నెక్స్ట్ వీక్కి వచ్చే మార్కెట్ అప్ ట్రెండ్కి బాగా ఒక క్లియర్ ఇండికేషన్ కూడా ఇవ్వడం మనం చూసాం. ఎందుకంటే ఒకసారి మనం పోయిన వారం గమనిస్తే కనుక లాస్ట్ వీక్ ఏమనుకున్నామంటే 9600 ఒక మేజర్ అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది టెక్నికల్గా. అలాగే 23,000 స్థాయిని బ్యాంక్ నిఫ్టీ మేజర్ రివర్సల్ అప్వర్డ్ బ్రేక్అవుట్ బాగా చూసాము. సో కాబట్టి లాస్ట్ వీక్ అంటే ఈ వారము మనకు ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కానీ ఒక కన్సాలేషన్ కానీ వస్తుంది అనుకున్నాం. ఒకసారి మనం ఈ వారం గమనిస్తే కనుక మధ్యన మార్కెట్లో 3-4 రోజులు మధ్య నీజర్ రియాక్షన్స్ వచ్చాయి. 9600 కింద కూడా వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 20,500 నుంచి ఇంచుమించు 23,000 వరకు కూడా ఒక పాయింట్లో ఒక స్టేజ్లో 300-400 వరకు ఇంట్రా వీక్ కరెక్షన్ అనేది వచ్చింది. కరెక్షన్ అనంతరము ఈ 3 రోజుల్లో మార్కెట్లో సర్దుబాటు జరిగి మళ్ళీ వీక్లీ హై దగ్గర బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అంటే లాస్ట్ వీక్ ఒక వారం క్రితం అనుకున్న ఏదైతే పుల్ బ్యాక్ రియాక్షన్ వస్తుందో ఆ రియాక్షన్ మార్కెట్ ఒక పాజిటివ్ రియాక్షన్గా వచ్చింది. మార్కెట్ ఒక పాజిటివ్ కన్సాలిడేషన్గా రావడం మనం చూసాము. ఆ కరెక్షన్ అనేది టైం వైజ్ కరెక్షన్గా రావడం మనం చూసాము. సో దీన్ని ఒక టెక్నికల్గా ఒక పాజిటివ్ అంశంగా మనం భావించవచ్చు. అలాగే మనకి మార్కెట్ ఇవాళ ఆల్మోస్ట్ హై దగ్గర క్లోజ్ అవడంతో చాలా ఫ్రంట్ లైన్ స్టాక్స్ బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అంటే టెక్నికల్గా రివర్సల్ ఏర్పడింది. అంటే వచ్చే వారం కూడా వాటిల్లో మనకి పొజిషన్ తీసుకోవడానికి అంటే షార్ట్ టర్మ్లో కానీ ఫ్యూచర్స్లో కానీ అంటే 1 week to 4 weeks పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొజిషన్ తీసుకోవడానికి కూడా అనుకూలమైన పరిస్థితి కూడా చాలా వరకు స్టాక్స్లో ఏర్పడటం మనం చూసాం. అలాగే మనకి డవ్ కూడా చూస్తే కనుక ఫ్యూచర్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. రికార్డ్ హైలో క్లోజ్ అయిందట్టు ఇవాళ రికార్డ్ హై టచ్ చేసింది ఈరోజు. అవును. అలాగే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా రికార్డ్ హైలో క్లోజ్ అయినాయి. ఇవన్నీ చూస్తుంటే నార్మల్ మార్కెట్ కండిషన్లో అంటే అబ్నార్మల్ పరిస్థితి ఏమీ రాకుండా నార్మల్ ఇదే కండిషన్లో ఉంటే మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా న్యూ హైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మార్కెట్స్ న్యూ హై టెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అందుకు తగ్గట్టే దోహదపడుతున్నాయి. ఇక మిగిలిన సెక్టార్స్లో ఒకసారి ఇన్ఫ్రా ప్యాక్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే జిఎంఆర్ ఇన్ఫ్రా మనం మధ్యాహ్నం కూడా డిస్కస్ చేసాం అనుకుంటాను. డెట్ అని తగ్గించుకున్న ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. అండ్ నాట్ ఓన్లీ జిఎంఆర్, జీవీకే ఒకటి, ఐవీఆర్సీఎల్, ల్యాంకో, మధుకాన్ ఇవన్నీ మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, అగ్రెసివ్ బిడ్డింగ్ అనుకోవచ్చు, లేదంటే చాలా ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. తమ స్తోమతకు మించి నేషనల్ ప్లేయర్ అయిపోవాలి, నేషనల్ ప్లేయర్ అనిపించుకోవాలన్న తపన కావచ్చు. చాలా ఫ్యాక్టర్స్తో వాళ్ళు అప్పులు చేశారు అండ్ బ్యాంకులు కూడా ఎగబడి అప్పిచ్చాయి. బట్ ఒక్కసారిగా సినారియో రివర్స్ అయిపోవడంతో ఇవన్నీ దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు మరి అప్పుల్లో కూరుకుపోయాయి. బట్ కొద్ది గొప్ప ఈ సమస్య నుంచి బయటపడేందుకు జిఎంఆర్ లాంటి కంపెనీలు
ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నాయి, మొదలు పెట్టాయి కూడా. అందుకు తగ్గట్టుగా అసెట్ లైట్ మోడల్ని అవలంబించేందుకు చాలా డైవర్సిఫై అయిన ఆస్తుల్ని అమ్మేసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్ది గొప్ప డబ్బులు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు జీఎంఆర్లో? ఇంత హ్యూజ్ డెడ్ బర్డెన్ ఉన్న కంపెనీ మళ్ళీ టర్న్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే సుజలాన్ లాంటి దాంట్లో మనం కొద్దిగా చూసాం, బట్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఒక విండ్ పవర్కి రెస్ట్రిక్ట్ అయి ఉన్నారు కాబట్టి అది టర్న్ ఓవర్ అయింది అండ్ టర్న్ ఓవర్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ జిఎంఆర్ లాంటి వాటిల్లో ఇంత హ్యూజ్ డైవర్సిఫికేషన్ ఉన్న వాటిల్లో ఇది సాధ్యమయ్యే పనేనా? ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఫర్ జిఎంఆర్? ఇవాళ జిఎంఆర్ చూస్తే కనుక ఒక మేజర్ అప్సైడ్ మూమెంట్ రావడం మనం చూసాము, 17-18% వరకు పెరగటం మనం చూసాము. కానీ ఇది ఏ విధంగా మనకి సస్టైన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ వస్తుందా అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మటుకు ఇంకా అది టూ ఎర్లీ టు సే అండి. ఎందుకంటే లాస్ట్ 2 వారాలుగా గమనిస్తే కనుక ఈ న్యూస్ రాకముందు మనకి హై నుంచి 18 రూపాయల నుంచి 14 రూపాయల వరకు క్రాక్ అవ్వడం మనం చూసాము. టెక్నికల్గా కొంచెం ఒక రియాక్షనరీ మూమెంట్ రావడం మనం చూసాము. జనరల్గా మనకి టెక్నికల్ అనలిస్ట్గా ఎలా చూస్తామంటే ఒక పాజిటివ్ న్యూస్ రాకముందు మార్కెట్లో కనుక బాగా కన్సాలిడేషన్ అయ్యి అక్యూములేషన్ జరిగి జనరల్గా మనకి ఆ న్యూస్ రాకముందు అది ఫ్యాక్టరీని అయిపోయి మనకి ఆల్రెడీ అప్ ట్రెండ్కి వచ్చేస్తే ఇన్సైడర్స్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆ పర్టికులర్ న్యూస్ని బేస్ చేసి అవుట్లుక్ పాజిటివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో హెవీ అక్యూములేషన్స్, హెవీ పొజిషన్స్ అనేది ముందే తీసుకుంటారు. కానీ టెక్నికల్గా ఒకసారి జిఎంఆర్లో చూస్తే కనుక ఈ లాస్ట్ 2 వీక్స్ పట్టడం చూస్తుంటే మటుకు పెద్ద స్ట్రాంగ్ అంతా టెక్నికల్గా రావాల్సిన ఒక బయింగ్ ఇంట్రెస్ట్ జనరేట్గా కాలేదు. ఇవాళ న్యూస్ వచ్చిన తర్వాత ఒక 14% వరకు పెరిగి మళ్ళీ రీసెంట్ హైస్ అయినా మనకి 18 రూపాయల వరకు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇది టెక్నికల్స్ ప్రకారంగా ఇంకా ట్రెండ్ వీక్గానే ఉంది, ఒక బేరిష్ పాత్రలోనే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2015-2016లో 18-20 రూపాయల దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ దాటలేకపోతుంది. ఆ లెవెల్కి ఇంకా లోలైన ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఇంకో 10-15% వరకు అప్మూవ్ అవ్వాలి. అంటే 17 నుంచి ఒక 15% వేసుకున్నా కూడా 20 రూపాయలు వస్తుంది. ఆ 20 రూపాయలు వచ్చేసిన తర్వాత కూడా మనకి ఆ రెసిస్టెన్స్ కిందే ఉండడం అనేది చూస్తున్నాం. బట్ టెక్నికల్గా మటుకు ఇది ఇంకా మనకి బైక్కి రాలేదు. కానీ ఒక మేజర్ అంశం పాజిటివ్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఇవాళ వచ్చిన న్యూస్, ఫిజికల్ ఇయర్ 2017లో డెట్ ఒక 50% వరకు డ్రాప్ అవటం అనేది, తగ్గటం అనేది చాలా ఒక పాజిటివ్ న్యూస్గా అనుకోవచ్చు. అలాగే మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కొంచెం వేరియస్ పాజిటివ్ న్యూస్, ఇండోనేషియాలో మనం ఒక డెవలప్మెంట్ చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే బహుశా బిగినింగ్ ఆఫ్ అన్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. ఏమాత్రం కనుక ఈ రానున్న రోజుల్లో ఈ 17-18 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి స్లోగా బేరిష్ పాత్లోంచి రావటము, అలాగే ఈ వారంలో వచ్చిన న్యూస్ తర్వాత వచ్చే కొన్ని రానున్న వారాలు కూడా ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే అప్పుడు జిఎంఆర్ ఇన్ఫ్రా పూర్తిగా ఒక ఆల్మోస్ట్ లోయెస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా అవుతుంది. అప్పటి నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక టెక్నికల్ బౌన్స్ అనుకోవచ్చు. ఫండమెంటల్గా ఇదొక పాజిటివ్ స్టెప్ అనుకోవచ్చు. డెఫినెట్గా జిఎంఆర్కే కాదు, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నిటికీ కూడా చాలా వరకు డెట్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ చాలా కంపెనీస్ అన్ని కూడా ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది అనుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఓకే, ఇవాళ ఈ ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్తో పాటు మనకి టెక్స్టైల్ రిలేటెడ్ ఈ లైఫ్ స్టైల్లో ఉన్న రూపా అండ్ కంపెనీ లాంటి స్టాక్స్ కూడా, అంటే ఇన్నర్వేర్ లాంటి కంపెనీస్లో ఉన్న స్టాక్స్ కూడా పెరిగాయి. రూపా అండ్ కంపెనీ, లవబుల్ లాంజరీ లాంటి స్టాక్స్. రూపా అండ్ కంపెనీ వాళ్ళు 20% సెల్లింగ్ పడింది. 463 రూపీస్ దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ చూస్తున్నాం. 1 మంత్లోనే 16% పెరిగింది. ఇయర్ టు డేట్ ప్రకారం 85% దాకా పెరిగింది. 1 ఇయర్లో 53%. స్టిల్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉన్నాయని చెప్పి ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ ఫ్రూట్ అండ్ లూమ్ అనే కంపెనీ, వారన్ బఫెట్కి చెందిన వాళ్ళ సంస్థకి చెందిన సబ్సిడరీ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రూపా అండ్ కంపెనీ టెక్నికల్స్ ఏది సూచిస్తున్నాయి? రూపా అండ్ కంపెనీకి ఎలాంటి గ్రోత్ పొటెన్షియల్ ఇంకా ఇందులో ఉండొచ్చు ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో? స్మాల్ క్యాప్ కంపెనీ ఈక్విటీ కూడా చాలా తక్కువ, జస్ట్ 8 కోట్లే ఉంది. ప్రాఫిట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మొన్న Q4 రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. కొత్త ఆపర్చునిటీస్ కూడా వెతుకుతున్నాము, కొత్త ఆపర్చునిటీస్ కూడా అచీవ్మెంట్స్ చేస్తాము అనేది కూడా కంపెనీ ఈ మధ్య కమెంట్ చేయడం మనం చూసాం. ఇవన్నీ పాజిటివ్ న్యూసే. టెక్స్టైల్ రంగంలో ఉన్న రూపా కంపెనీ కూడా చూస్తే కనుక టెక్స్టైల్స్ కూడా మన చాలా స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం.
ఇక టెక్నికల్గా చూస్తే కనుక 250 రూపాయల దగ్గర మొన్న జనవరిలో బిగిన్ అయిన అప్ ట్రెండ్ 250 రూపాయల దగ్గర చాలా కాలం లో కన్సాలిడేషన్ అవ్వటం మనం చూసాము. ఆ తర్వాత మార్కెట్ 8,000 పైన ఒక అప్ ట్రెండ్ బిగిన్ అయిందో అప్పుడే రూపాన్ కంపెనీ అలాగే మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కంపెనీలోకి వచ్చిన ర్యాలీలతో పాటు పెరగటం అనేది చూసాము. 250 నుంచి 420 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము రూపాన్ కంపెనీ. ఇవాళ అమాంతంగా 20% పెరిగి 463 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి 2015లో ఏప్రిల్ మేలో 450 రూపాయలు హై, ఆ హైని కూడా ఇవాళ ఛేదించడం మనం చూసాము రూపాన్ కంపెనీ. సో బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా వీక్నెస్ ఏమీ కనిపించట్లేదు. అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. అంటే 250 రూపాయల నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్లో మనకు ఆ తర్వాత ఎక్కడ ఒక వీక్నెస్ అనేది కనిపించలేదు. మనకి కంటిన్యూస్ అప్ ట్రెండ్ కన్సాలిడేషన్ అయ్యి పెరుగుతూ వచ్చింది. సో ఈ రూపాయన్ కంపెనీ నా ఉద్దేశం ఫ్రెష్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి 450 లెవెల్స్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం స్లైట్గా ఓవర్ బాట్లో ఉంది. మనకి గత 4 వారాలుగా ఒక ఓవర్ బాట్ పొజిషన్ నుంచి కన్సాలిడేషన్ అయ్యింది మనం చూసాము. అలాగే కొంచెం హైయర్ లెవెల్లో 500 రూపీస్ క్లోజర్ టు దట్ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫండమెంటల్గా టెక్నికల్గాను బుల్లిష్గానే వచ్చింది. కానీ ఈ లెవెల్లో అంటే మరి జాగ్రత్తగా కనిపిస్తుంది. వాల్యుయేషన్ ప్రకారం ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది. ప్లస్ స్టాక్ ప్రైస్ కూడా షార్ట్ టర్మ్లో ఒక 6 months లోపల డబల్ కూడా అయింది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ డెలివరీ పొజిషన్స్ కూడా బాగా మనకి డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిడ్స్ ఆఫర్సే ఉన్నాయి కానీ ఎవరు అమ్మేవాళ్ళు కనిపించలేదు. అందరు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ స్టాక్లో. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ రూపాన్ కంపెనీలో మనం చూస్తున్నాం. లబుల్ లాంజరీ లాంటి స్టాక్ కూడా ఇవాళ కొద్దిగా మనకు పెరిగింది కానీ బట్ ఈ స్థాయిలో అయితే మనకు పెరగలేదు. సెకండ్ స్టాక్ ఈ ఏడిఎఫ్ ఫుడ్స్ గురించి మనం పదే డిస్కస్ చేసుకున్నాం. ఏడిఎఫ్ ఫుడ్స్ ఇవాళ కూడా ఇంత స్ట్రాంగ్గా పెరిగింది. చాలా రోజుల నుంచి అసలు ఈ స్టాక్లో ఈ స్థాయిలో గ్రోత్ వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక నెల రోజుల్లోనే దాదాపు 40% ఈ స్టాక్ పెరిగింది. 1 year to date ప్రకారం చూస్తే కూడా 120% దాకా గ్రోత్ వచ్చింది. 1 yearలో 260% గ్రోత్. ఇంత హ్యూజ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో వస్తుంది, ఈ స్టాక్లో ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఉంది ఉన్న ఈ కంపెనీ మైక్రో క్యాప్ స్టాక్. ఇది టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి ఈ స్టాక్కి? ఈ కంపెనీ ఏడిఎఫ్ ఫుడ్ చూస్తే కనుక గత 6 నెలలుగా బాగా బుల్లిష్గా ఉంది. 6 నెలలుగా చూస్తే కనుక 150 నుంచి 300 రూపాయల వరకు డబల్ అయింది. అలాగే గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2015లో 70-80 రూపాయల దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అవుతూ ఒకసారిగా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తాము. కొంచెం స్మాల్ సైజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ. ప్రాఫిట్స్ చూస్తే కనుక రీజనబుల్గా ఉంది. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక అంత క్రితం రిజల్ట్స్తో పోలిస్తే కనుక స్లైట్గా తక్కువ వచ్చింది. 2.8 crores వరకు రావటం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ వచ్చిన అప్ ట్రెండ్ మనకి న్యూ హైస్ బ్రేక్ చేయలేదు కానీ ప్రీవియస్ హై 310 రూపీస్ ఒక 4 వారాల క్రితం ఫామ్ అవడం మనం చూసాము. 310, 315 ఆ లెవెల్ని ఇంకొకసారి పరీక్షిస్తుంది. ఈ 3 వారాల కరెక్షన్ తర్వాత ఈ 3 వారాల్లో మనకి ఇంచుమించు 15% వరకు 10 to 15% కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ పూర్తయి ఇవాళ మనకి ప్రీవియస్ పీక్ని ఒకసారి రీటెస్ట్ చేయబోతుంది. సో ఫండమెంటల్గా కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం స్టాక్ ప్రైస్ అహెడ్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఈక్విటీ కూడా తక్కువ ఉంది, సెక్టర్ కూడా బాగానే ఉంది, కంపెనీ కూడా రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రైస్ కంటిన్యూస్గా అయితే పెరగడంలో కూడా పెద్ద ఆశ్చర్యకరమైనది ఏమీ లేదు. సో టెక్నికల్గా చూస్తే కనుక నెక్స్ట్ వీక్ 310 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ పైన కనుక నిలబడిందంటే కనుక ఫర్దర్ అప్ మూస్తుంది, న్యూ హై వెళ్తుంది. ఆ తర్వాత మనకి ఏ లెవెల్ టెస్ట్ చేస్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉందని కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇది న్యూ ప్రైస్ ఏరియాలో, న్యూ ప్రైస్ జోన్లో ఎంటర్ అవుతున్నాము. సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కనిపించట్లేదు కాబట్టి ఎక్కడ ఆగుతుందని మనం చెప్పలేము. సో బట్ ఆన్ ద హోల్ 310 to 320 నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇవి మనం చాలా స్టాక్స్ డిస్కస్ చేసాం. ఇన్ఫ్రా స్టాక్స్ డిస్కస్ చేసాం, రూపాన్ కంపెనీ లాంటి స్టాక్స్, ఏడిఎఫ్ ఫుడ్స్ లాంటి స్టాక్స్ డిస్కస్ చేసాం. అండ్ ఎనీ స్టాక్ రికమెండేషన్ ఫర్ నెక్స్ట్ వీక్ ఆర్ ఎనీ స్టాక్స్ ఓవర్వ్యూ? ఒకసారి ఇవాళ ఈ వారం మార్కెట్ చూస్తే కనుక ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఒకప్పుడు మన మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎన్బిఎఫ్సిస్ ఫైనాన్స్ సంబంధించినవన్నీ కూడా బాగా బుల్లిష్ ఉన్నాయి. సో ఈ వారం కూడా చూస్తే కనుక ఈ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో అప్ ట్రెండ్కి కూడా బాగానే ఉంటుంది. మండే ఏమాత్రం కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఉంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అందులో మనకి బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది.
అలాగే పిఎస్సిలో చూస్తే కనుక కెనరా బ్యాంక్ కూడా బాగా బులిష్గానే కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో చిన్న బ్యాంక్స్లో చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అనేవి రెండు అనుకోవచ్చు. డీసీబీ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, ఒకటి ఫెడరల్ బ్యాంక్. ఈ రెండు మండే మార్నింగ్ కనుక కొంచెం స్థిరంగా ఉందంటే, అంటే మార్కెట్ మండే మార్నింగ్ ఏమైనా పడకుండా కొంచెం నార్మల్గా ఓపెన్ అవుతే కనుక ఈ డీసీబీ ఫెడరల్ బ్యాంక్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒక 3% కింద టెక్నికల్ రూల్ ప్రకారం ఒక 3 to 4% కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక షార్ట్ టర్మ్లో ఒక 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ డీసీబీ ఫెడరల్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంటుంది, పిఎస్యూ బ్యాంక్స్ బాగుంటుంది, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ బాగుంటుంది. అలాగే సన్ టీవీ కూడా కరెక్షన్ వచ్చి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. వీటిల్లో షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ వన్ ఫైనల్ స్టాక్ దివీస్ ల్యాబ్స్ ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫార్మా ప్యాక్ అంతా కూడా గత 4 రోజు నుంచి పెరుగుతూ వస్తుంది. దివీస్ ల్యాబ్స్ మనం పెద్దగా అబ్జర్వ్ చేయలేదు కానీ 15% దాకా 1 వీక్లోనే పెరగడం చూస్తున్నాం. ఈ వీక్లో 14% దాకా ఈ స్టాక్ పెరిగింది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 3% దాకా పెరిగి 680 and 620 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఒక దశలో బిలో 500 రూపీస్ వస్తుందేమో ఈ స్టాక్ అన్నంత ఆందోళన కలిగించేలాగా 532 రూపీస్ స్థాయి కూడా వచ్చేసింది. బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇంక జస్ట్ 10 రూపీస్ అవే 100 రూపాయలు పెరిగినట్టే అవుతుంది. 20 రూపీస్ ప్లస్ 20% ప్లస్ గ్రోత్. ఏం సూచిస్తుంది టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్? ఏ టైంలో 600 రూపాయల దగ్గర ఏమైనా ఒక బేస్ ఫామ్ అయింది అనుకోవచ్చా? 580-600 రూపీస్ దగ్గర ఈ స్టాక్కి ఒక షార్ట్ టర్మ్ బేస్ అయితే మటుకు 550 రూపీస్ దగ్గర ఫామ్ అవడం మనం చూసాము. కానీ ఒకసారి దివీస్ ల్యాబ్ లాస్ట్ 6 months to 1 year చూస్తే కనుక 100 నుంచి పడిన స్టాక్ చాలా విపరీతంగా ఒక 50% స్లంప్ అయిన తర్వాత ఒక 5% మూమెంట్ అనేది టెక్నికల్గా పెద్ద ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు. పైగా ఒకసారి మనం గమనిస్తే కనుక దివీస్ ల్యాబ్లో ఇవాళ ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఈ వీక్లీ చార్ట్లో చూసినప్పటికీ టెక్నికల్గా కొత్త ఇండికేషన్ ఏమి కనిపించలేదు. సో ఇదొక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే డెడ్ క్యాట్ బౌన్స్ ప్యాటర్న్గా అనుకోవచ్చు. కాకపోతే మీరు చెప్పినట్టు 550 దగ్గర ఒక మైనర్ షార్ట్ టర్మ్ బేస్ ఏర్పడిందే తప్ప కానీ రానున్న రోజుల్లో దివీస్ ల్యాబ్ కొంచెం కన్సాలిడేషన్ అవ్వాలి. కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్లోగా ఒక బేరిష్ పాత్లోంచి, అంటే ఆ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అంటాము, ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అయ్యో లేదంటే ఇండికేటర్స్ కనుక పాజిటివ్ డైవర్జెన్స్ చూపించటమో లేదంటే కనుక ఈ లాస్ట్ వీక్ వచ్చిన టాప్ని కనుక బ్రేక్అవుట్ అవుతే అప్పుడు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి క్వాలిఫై అవుతుంది. సో ఓవరాల్గా ఇది ఒక ఇన్స్టెంట్ బార్ రివర్సల్ అనుకోవచ్చు దివీస్ ల్యాబ్లో. సో టెక్నికల్గా మటుకు కొత్త ఇండికేషన్ లేదు, కరెక్షన్ ఆగిందే తప్ప కానీ ఇంకా బులిష్లోకి వెళ్తుందా అని టెక్నికల్గా చెప్పడం. కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక అంటే ఈ మధ్య వచ్చిన న్యూస్లు కాకుండా ఓవరాల్గా వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే కనుక దివీస్ ల్యాబ్ అట్రాక్టివ్గా లెవెల్ కనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ ఈ ఫార్మా సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చాయనుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద టేక్ ఆన్ దివీస్ ల్యాబ్స్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మండే మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.